శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 33వ సర్గ. శూర్పణఖ నిండు సభలో ఉత్తమ రాజలక్షణములను పేర్కొనుట, రావణుని మూర్ఖత్వమును ప్రకటించుట, అంతటా అతడు ఆలోచనలో పడుట. అమాత్యుల మధ్య నిండు సభలో సుఖాసీనుడై ఉన్న లోకకంటకుడగు రావణుడు శూర్పణఖ యొక్క వికృత రూపమును దీనావస్థను చూచియు ఏమాత్రము చెలింపకు ఉండెను. అప్పుడు ఆమె మిగులు క్రుద్ధురాలై అతనితో పరుషముగా ఇట్లు నుడివెను. ఓ రావణ, అడ్డు చెప్పిడివారు లేక నీవు నిరంకుశుడివై నిరంతరము కామభోగములలో మునిగి కైపెక్కి ఉంటివి. వినుటకు సైతము మిగులు భయంకరమైన పరిస్థితి ఏర్పడినది. నీవు చారుల వలన ఇంతకుముందే దానిని తెలుసుకునవలసి ఉండెను, కానీ నీవు అట్లు చేయలేదు. క్షణికములైన ఇంద్రియభోగములలో నిరతుడై స్వేచ్ఛగా ప్రవర్తించచో సుఖాలురుడైన రాజును శ్మశానాగ్నిని వలె ప్రజలు గౌరవింపరు. పరిపాలనా విధులను స్వయంగా పట్టించుకుని రాజు యొక్క కార్యములన్నీయును భంగమగును. అంతేకాక క్రమముగా అతడు రాజ్యభ్రష్టుడగును. గూఢాచారులను నియమింపనివాడు, స్త్రీలుడే సంకట సమయముల యందు మంత్రులను గాని ప్రజలను గాని పట్టించుకొననివాడు అయిన రాజును ఏనుగులు బురదతో నిండిన నదీ తీరమున వలె పరిత్యజించురు. అనగా అట్టి రాజునకు ప్రజలు దూరమగుదురు. విషయ సుఖములలో పడి రాజ్యపాలనందును రక్షణ విషయములను జాగృతి వహింపక పరులపై ఆధారపడి ఉండు రాజులు తమ దేశముపై పట్టును కోల్పోవుదురు. అంతేగాక వారు సముద్రమునందు మునిగి ఉన్న పర్వతముల వలె అభివృద్ధికి నోచుకొనరు. దేవగంధర్వ దానవులు మిగులు ధైర్య సాహసములు గలవారు. వారు నీపై ప్రతీకారమునకై పూనుకొని ఉన్నారు. ఇట్టి స్థితిలో నీవు సరియుగు గూఢాచారులు లేనివాడవై చపల చిత్తుడవై రాజుగా ఎట్లు మనగలవు? ఓ రాక్షస, నీవు బాలుడు వలె వివేక శూన్యుడవు, ప్రజ్ఞారహితుడవు, ఎప్పటికప్పుడు తెలుసుకునదగిన విషయముల యందు శ్రద్ధ చూపని వాడవు. ఇట్టి స్థితిలో నీవు రాజుగా ఎట్లు మిగలగలవు? విజేతల్లో శ్రేష్ఠుడా, గూఢాచారులపై అదుపు లేనివారు, కోశాధికారం యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టనివారు, నీతి లేనివారు అయిన రాజులు మూర్ఖులతో సమానులు. సమర్థులైన గూఢాచారుల ద్వారా భవిష్యత్ పరిమాణములను ప్రయోజనములను గ్రహించుచో రాజ్యమును చక్కగా పరిపాలించువారే దూరదృష్టి గల ప్రభువులుగా వాసిగాంతరు. నీ చుట్టూను చేరి ఉన్న సచివులందరూ మూర్ఖులు. అందువల్ల నీవు సమర్థులైన గూఢాచారులను నియమింపలేకపోయితివి. కావున దండకారణ్యమునందరినీ స్వజనులందరూ హతులైనను నీవు తెలుసుకొనలేకుంటివి. అక్కడ ఏకైక వీరుడైన రాముని చేతిలో ఖరదూషణాదులతో సహా క్రూర కర్ములైన 14,000 మంది రాక్షస యోధులు రణరంగమునకు బలి అయిరి. శ్రీరాముడు ఋషులకు అభయమిచ్చినాడు. అతడు జనస్థానమునందరి రాక్షస యోధులను అందరినీ హతమార్చి దాని తన వశమునందించుకున్నాడు. ఇప్పుడు తాపసులెల్లరూ నిర్భయముగా అతడు నివసించుచున్నారు. ఓ రావణ, నీవు గూఢాచారుల సూచనలను పాటింపని వాడవు, భోగలాలసుడివై మత్తిల్లి ఉన్నావు. నీ రాజ్యమును సంభవించిన ప్రమాద స్థితి తెలుసుకొనలేకపోయి ఉంటివి. రాజు క్రూరుడు, ఆశ్రితులకు సరియుగు పోషణ చేయనివాడు, మిక్కిలి మత్తిల్లి ఉన్నవాడు, అహంకారి, కుచ్చితుడు అయినచో అతనికి కష్టకాలం ఏర్పడినప్పుడు సచివులు మొదలగు వారెవ్వరూ తోడుగా నిలవరు. అంతులేని గర్వం గలవాడు, సత్పురుషుల దరిచేరనివాడు, తనను తాను గొప్పవానిగా భావించుకున్నవాడు, సమయానుసమయములను ఎరుంగక క్రోధమును ప్రకటించువాడు అయిన రాజునకు దుస్థితి ఎరిగినప్పుడు స్వజనులే హాని గూర్తురు. సకాలములో కర్తవ్యములు నెరవేర్చని వాడును, భయావహ పరిస్థితులను సరిగొనక ధీమా ధోరణితో వ్యవహరించువాడును అయిన రాజు అతి శీఘ్రముగా రాజ్యభ్రష్టుడగును. అతడు దీనుడై గడ్డిపోచ కంటెను చులకనైపోవును. లోకమునకు ఒకప్పుడు ఎండిపోయిన పొల్లలు, మట్టిగడ్డలు, ధూళులు మొదలగు వానిచే కూడా కొంత ప్రయోజనము కలుగుచుండెను. కానీ పదవీ భ్రష్టుడైన రాజు మాత్రము దేనికిని పనికిరాడు. కట్టుకొని విడిచిన వస్త్రం వలె, నలిగిపోయిన పూలమాలల వలె రాజ్యభ్రష్టుడైన రాజు అతడెంత సమర్థుడే అయినను దేనికిని పనికిరాడు. అనుక్షణము జాగరూకుడివై ఉండువాడు, పరిపాలనాది విషయములలో ఆరితేరినవాడు, జితేంద్రుడు, ఇతరుల చేసిన మేలును మరవనివాడు, ధర్మనిరతుడు అయిన రాజు చిరకాలము తన దేశమునకు ప్రభువుగా నిలవగలడు. రాజు నిద్రించు సమయమున కన్నులు మూసుకొని ఉన్నను పరిపాలనకు సంబంధించిన విషయమున నిరంతరము కన్నులు తెరుచుకుని ఉండవలెను, అనగా జాగృతి కలిగి ఉండవలెను. మరియు అతడు అనువుగు సందర్భములలో మాత్రము క్రోధమును గాని అనుగ్రహమును గాని ప్రకటించుచుండవలెను. అట్టి ప్రభువును ప్రజలు గౌరవింతురు. ఓ రావణ, జనస్థానమునందు అసంఖ్యాకులైన మన రాక్షస యోధులు రణరంగమున ఘోర మరణము పాలైన విషయము చారుల ద్వారా నీవు సకాలంలో తెలుసుకొనలేకపోయితివి. దీనిని బట్టి నీవు ప్రజ్ఞాహీనుడవనియు రాజునకు ఉండవలసిన ఉత్తమ లక్షణములు లేనివాడవనియు ఇదితమగుచున్నది.
ఓ రాజా, నీవు శత్రువుల ఎడ ఉపేక్షాభావము గలవాడువు, సర్వదా ఇంద్రియ సుఖలోలుడువు, దేశకాలములను బట్టి సకాలంలో సరియగు రీతిలో వ్యవహరించుట ఎరుగనివాడవు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడవు, కనుక త్వరలోనే నీ రాజ్యములకు ముప్పు ముంచుకొని రానున్నది. నీవు ఆపదల పాలొగుట నిశ్చయము. కొల్లలుగా సంపదలు, తిరుగులేని సైన్యములు కలిగి ఉండటచే దురహంకారి అయి ఉన్న రాక్షస రాజు శూర్పణఖ పేరుకొన్న తన అవగుణములను గుర్చి ఒక పర్యాయము సమీక్షించుకొనెను. పిమ్మట ఆ రావణుడు తొందరపడి రామునితో యుద్ధమునకు తలపడవలదు అని మారీచుడును, శ్రీరాముని వల్ల నీ రాజ్యమునకు త్వరలో ముప్పు వాటిల్లుచున్నదని శూర్పణఖను తెలిపిరి. ఇప్పుడు నా కర్తవ్యం ఏమి అనే దీర్ఘాలోచనలో రావణుడు పడెను. వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమందలి అరణ్యకాండనందు 33వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ రామాయణము వినే వాళ్ళందరూ నచ్చితే లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.